ఏ హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మహామ్యాక్స్. సో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సో ఏప్రిల్ 18కి అయితే రాబోతుంది అనమాట. సో ఇప్పుడు మనతో పాటు డైరెక్టర్ ఉన్నారు ప్రదీప్ గారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఈ మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి. హాయ్ సార్, నమస్తే. హాయ్, నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్. సో ఏంటి ఫుల్ టెన్షన్ ఫుల్ ప్రమోషన్స్లో హడావిడి ఎట్లా ఉంది మొత్తం? టెన్షన్ వాతావరణం అంతా రిలీజ్ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంది. ఆన్ టైంకి అన్ని వెళ్ళాలి, ఆ టెన్షన్ ఉంటుంది. పైగా మళ్ళీ ఇంటర్వ్యూలు. సో సార్, అసలు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అసలు ఎక్కడి నుంచి పుట్టింది సార్? కళ్యాణ్ రామ్ గారు హీరో అనుకున్న దగ్గర నుంచే పుట్టింది. బా సూపర్ సార్. మీరు ఈ స్టోరీ అంటే చెప్పారు కదా, కర్తవ్యంలో విజయశాంతి గారు తర్వాత వాళ్ళ కొడుకుంటే ఎలా ఉంటుంది అన్న స్టోరీ మీద తీసుకొచ్చారని చెప్పి. సో ఎందుకని ఆ స్టోరీ రాయాలని మీకు ఆ కాన్సెప్ట్ అది ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో గారికి, కళ్యాణ్ రామ్ గారికి కథ రాద్దామని మా సునీల్ గారు ఎప్పుడైతే కళ్యాణ్ గారికి కథే ఉన్నారు ప్రదీప్, మనం సార్తో మాట్లాడదామంటే రాద్దాం సార్ అన్నప్పుడు మేము ఒక క్యారెక్టర్ తీసుకుని ఎలాంటి క్యారెక్టర్ వద్దాం, యాక్షన్ సినిమా తీద్దాం, కమర్షియల్ ఫిల్మ్ తీద్దామని ఫిక్స్ అయింది. ఎందుకంటే సార్ కొంచెం కొత్త సినిమాలు చేస్తే వెళ్తున్నారు కదా, మనం కమర్షియల్ ఫిల్మే తీద్దాము, అతను ఒక్కడేలాగా కమర్షియల్ ఫిల్మ్ తీద్దాం అని ఫిక్స్ అయిన తర్వాత మేము ఒక క్యారెక్టర్ రెడీ చేసుకుని, హీరో గారి క్యారెక్టర్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది. అలాంటి వాటికి మదర్ బర్త్డే అంటే చాలా ఇష్టం. ప్రతి సంవత్సరం ఎంత కష్టం పరిస్థితుల్లో ఉన్నా ఆ మదర్ బర్త్డేకి ఆ టైంకి ఆవిడకి విషెస్ చేయడానికి చెప్పడానికి 12 o'clockకి రీచ్ అయ్యే హీరో క్యారెక్టర్ ఒకటి రాసుకున్నాం. ఓకే, దానికి యాక్షన్ క్యారెక్టర్ ఒకటి జోడింది. ఇలాంటి క్యారెక్టర్ ప్రతి సంవత్సరం కలిసే క్యారెక్టర్కి ఒక 4 సంవత్సరాలు ఆవిడతో వచ్చిన డిఫరెన్సెస్ వల్ల 4 సంవత్సరాలు కలవకపోతే ఇంకా 5వ సంవత్సరం కలవాల్సిన అవకాశం వచ్చినప్పుడు తను ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళి ఆవిడని కలుస్తాడు అని కథ రాసుకుంది. ఇప్పుడు ఆ కథని రాయడానికి మదర్, ఇప్పుడు అదే సాఫ్ట్గా ఉండే మదర్, ఇంట్లో ఉండే మదర్ ఉంటే నాకు లైక్ ఇప్పుడు వాస్తవ లాంటి సినిమాలు కూడా వచ్చినాయి, క్రిమినల్ కొడుకు మదర్ ఎగెనిస్ట్గా ఉంటుంది. అలా కాకుండా మదర్ ఎగెనిస్ట్ కాదు, అసలు ఒక సొసైటీలో ఒక క్రేజీ క్యారెక్టర్ అని అనుకున్నప్పుడు ఎలాంటి క్యారెక్టర్ చేసుకోవాలనుకున్నప్పుడు అందరూ రైటర్స్ డిపార్ట్మెంట్ అందరూ కూర్చొని విజయశాంతి గారి క్యారెక్టర్ నాకు ఫస్ట్ నుంచి కూడా క్యారెక్టర్స్ ఉంటే, ఇంతకుముందు వేరే సబ్జెక్టులు కూడా ఇలాంటి క్యారెక్టర్ ఉంటే బాగుంది. ఓకే, అలాంటి క్యారెక్టరే మనం తీసుకొద్దాం. కొడుకుని ఐపీఎస్ చేద్దాం అనుకుని ఒక ఐపీఎస్ తల్లి, ఆ తల్లి బర్త్డే అంటే కొడుకు చాలా ఇష్టం. చివరికి అదే వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్ వచ్చి ఒక నేరో ఎడ్జ్ మీద వాళ్ళిద్దరి మధ్య చిన్న ఫ్లిప్, హీరో క్యారెక్టర్ ఇలా ఫ్లిప్ అయ్యి ఆవిడకి ఎగెనిస్ట్ అయితే, దూరం అయితే, ఎగెనిస్ట్ కూడా కాదు దూరం అయితే, అతను ఆ బర్త్డే కోసం ఎంత తాపత్రయపడతాడు, ఆవిడని కలవాలని ఎంత తాపత్రయపడతాడు అంటే బాగుంటుంది కదా అని చెప్పి రెడీ చేసి. అలా వింటుంటే మాకు ఇప్పుడే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎలా ఉండబోతుంది ఆ ఎమోషన్స్ క్యారీ చేయడం కానీ అది కానీ. ఎందుకంటే ట్రైలర్ చూసినప్పుడు సార్ మాకు ఒకటి అనిపించింది, లైక్ ఒకసారి మళ్ళీ మేము కర్తవ్యం బ్యాక్ అప్పుడున్న విజయశాంతి గారికి వెళ్ళిపోయాం, మేము ఆ టైంకి వెళ్ళిపోయాం అనమాట. ఆవిడ ఫైట్లు కానీ ఈ ఏజ్లో కూడా ఎంత బాగా చేశారు సార్. మీకు చూస్తున్నప్పుడు కానీ ఆవిడతో అవన్నీ చేస్తున్నప్పుడు ఆవిడ ఏమన్నారు, అసలు ఏంటి? మేడం నేను చేస్తా, ఫస్ట్ మేడం క్లియర్గా కథ చెప్పేటప్పుడే ఫస్ట్ చెప్పేటప్పుడు మేడం చెప్పండి ఫస్ట్ యాక్షన్ సీక్వెన్స్, ఎందుకంటే ఇంట్రడక్షన్ ఆవిడది సినిమాలో, ఇలాంటి ఇంట్రడక్షన్తో మీ క్యారెక్టర్ స్టార్ట్ అవుతుంది మేడం అన్న. ఆవిడ చాలా ఎగ్జైట్ అయ్యారు, ఎందుకంటే మేడం కూడా చాలా రోజులైంది నేను అలాంటి క్యారెక్టర్లు చేసి. ఎందుకంటే ఇప్పుడు హీరోయిన్గా సినిమాలు మానేయడం ఒక ఎత్తు, అలా హీరోయిక్ క్యారెక్టర్లు చేస్తూ మానేయడం ఒక ఎత్తు. ఆ స్టేజ్లో మానేశారు కాబట్టి మళ్ళీ అలాంటి క్యారెక్టర్లు చేస్తే ఇంకొంచెం కిక్ ఉంటుంది కదా అని మేడం కూడా అదే ఆలోచనలో ఉన్నారు. ఆ టైంలో కరెక్ట్ ఆలోచన టైంలో మేము వెళ్ళాం అంతే. అంటే అంతకుముందు కూడా చాలా మేడం చాలా విన్నాను అని చెప్పారు, బట్ మాది కూడా వెంటనే మేడం చాలా క్లియర్, చాలా రెస్ట్రిక్షన్స్, నాకు ఇలా ఈ చేంజ్ చేయండి ఇక్కడ ఇంకా బాగుంటుంది అని చేంజ్లు చెప్పి అవి చేసాకే చేశారు. కానీ అది చాలా టఫ్ సార్, ఎందుకంటే మేడం గారు ఆవిడ ఒప్పుకోవడం ఒకటి, చేయడం ఒక ఎత్తు. సెకండ్ కళ్యాణ్ రామ్ గారు అసలు ఆయన దగ్గరికి ఎట్లా అప్రోచ్ అయ్యారు, ఆయన ఎట్లా? సునీల్ గారు అని ప్రొడ్యూసరు, మేము యువి క్రియేషన్స్లో కలిసి పనిచేసాం ఒక వెబ్ ఫిల్మ్కి. ఆయన ఇప్పుడు నేను కళ్యాణ్ రామ్ ఫ్రెండ్, ఇద్దరు మార్నింగ్ జిమ్లో రోజు కలుస్తారు సునీల్ గారు. సునీల్ గారు ఒకరోజు సరదాగా ఇలా వేరే వర్క్లో ఉన్నప్పుడు సరదాగా కళ్యాణ్ గారికి ఏమన్నా కథ ఉందా అని. సార్ ప్రస్తుతానికి అయితే లేదు కానీ రెడీ చేద్దాం సార్ అంటే, ఇలాంటి సార్ ఎంత ఏ రేంజ్లో ఉండాలి ఎలా ఉండాలి అని అనుకుని కమర్షియల్ సినిమా చేద్దాం సార్ మనం, ఎందుకంటే ఆయన అన్ని కొత్త సినిమాలు చేస్తున్నారు కదా అనుకునే సెన్స్లో మేము రెడీ చేసుకుని ఫస్ట్ సునీల్ గారికి చెప్పి, తర్వాత బాగుంది ఐడియా బాగుంది, ఫస్ట్ ఐడియాగా వెళ్ళి త్రో చేద్దాం, ఐడియా త్రో చేసిన తర్వాత ఏమంటారో తర్వాత చూసుకుందాం. ఇప్పుడు ఐడియా త్రో చేయగానే 45 minutes నైస్ అమ్మ చేద్దాం ఇది రెడీ చేయండి అన్నారు. అంటే మొత్తం రెడీ చేసాక చేద్దాం అనలే, 45 minutes చెప్పగానే ఇది మనం చేస్తున్నాం రెడీ చేయండి అన్నారు. సూపర్. సో విజయశాంతి గారు చేస్తున్నారని చెప్పారా
లేదండి, ఆయనకి ఫస్ట్ ఆయనే విజయశాంతి గారు చేస్తే ఈ సినిమా చేస్తానన్నారు. ఓ ఆయన చేస్తేనే నేను చేస్తాను. నువ్వు కథ చెప్పావు నాకు, ఇందులో విజయశాంతి గారే కనపడుతున్నారు నాకు, ఆవిడ తప్ప ఇంకొకరు కనపడట్లేదు, ఇప్పుడు నేను ఒప్పుకోవాలంటే ముందు ఆవిడ ఒప్పించుకుని రా, అప్పుడు సినిమా చేద్దాం. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి రావాలి, ఇక్కడికి వచ్చి ఈవిడ ఒప్పుకున్న తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. బాబు కానీ చాలా టఫ్ అనుకుంటా సార్ అప్పుడు ఆ టైంలో సిచ్యువేషన్లో. అందుకే మేడం అంటున్నారు కదా, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసాడు నన్ను అని. మేడం మీరు లేకపోతే ఈ సినిమా లేదు నాకు అని. సూపర్.